Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. One for a start. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్కు నిరసన సెగ తగిలింది. జిల్లా కేంద్రంలోని ఘంటేశ్వర చౌరస్తా మంత్రి కేటీఆర్ కాన్వాని కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ ఎన్ఎస్యుఐ నాయకులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. ప్రతినిధి చెప్పండి. అయితే చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ముందుగానే పోలీసులు భారీ భద్రతగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టమైన చర్యలు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఒకరోజు ముందుగా నుంచే కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఏదైతే ఉదయం అక్కడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అయితే కేటీఆర్ అక్కడ నుంచి బయలుదేరిన నేపథ్యంలో నేరుగా నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్కి ఇక్కడ ల్యాండ్ అయ్యి ఇక్కడ అక్కడ నుంచి నేరుగా భూమారెడ్డి కన్వెన్షన్ హాల్కి వెళ్ళే ఒక సందర్భంలో అయితే కాంగ్రెస్ సంబంధించిన ఎన్ఎస్యు నాయకులు గడుగు రోహిత్ ఆధ్వర్యంలో కొంతమంది కాన్వాయ్ని అడ్డుకున్న ప్రయత్నం చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సంబంధించిన ఏదైతే కరెంట్ ఛార్జీలు కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి కూడా ప్రజలందరికీ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. దీనిపైన కూడా అడ్డుపడదామనే ఉద్దేశంతో అడ్డు తగిలిన నేపథ్యం కనిపిస్తుంది. పోలీసులు ముందస్తుగానే ఎక్కడికక్కడ వాళ్ళు అందుబాటులో ఉన్న పోలీసులు ఎక్కడికక్కడ ముందుగా తీసుకునే వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భం కనిపిస్తుంది. అందులో అంతకంటే ముందు చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ కూడా ఈ వివిధ పార్టీ నాయకులు ఎవరైతే అల్లర్లకు పాల్పడుతున్నారో, ఎవరైతే అల్లరికి క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని వాళ్ళకి తెలిసిన నేపథ్యంలో ముందుగానే అక్కడికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అయితే ముందుగానే అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరో పైకి చూసుకున్నట్టయితే కేటీఆర్ దాదాపుగా 3.5 సంవత్సరాల తర్వాత నిజామాబాద్కు వస్తున్న నేపథ్యంలో కూడా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనే చాలా మంది కూడా ఏం మాట్లాడతారనే ఒక ఆతృత ఉన్న సందర్భం కనిపిస్తుంది. ముందుగా అయితే భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో అక్కడికి వచ్చి రైతులతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేశారు. అది అనంతరం అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ ఆర్యూబీ పాన్ గురించి అయితే కంటేశ్వర్ దగ్గర ఉన్నటువంటి ఈ రహదారిని ఇప్పుడే ప్రారంభం చేసి ఆయన టీఆర్ఎస్ కార్యాలయంలో ఏదైతే జిల్లా కార్యాలయంలో అయితే మీడియా సమావేశంలో పాల్గొంటారు. తర్వాత
తర్వాత అదే రీతి ఇక్కడ 50 కోట్లతో కళాభారతి అయితే ఓల్డ్ కలెక్టరేట్ ఆవరణలో అయితే కళాభారతి ఏర్పాటు చేస్తున్నారు. దానిపైన కూడా అది కూడా శంకుస్థాపన చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని అంటే నిజామాబాద్ నగరం అయితే అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అయితే కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్న ఇబ్బందులు కూడా చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒకవైపు నిజామాబాద్ సంబంధించిన ప్రజలైతే కోరుకుంటున్నారు. ఎందుకంటే పెరుగుతున్న జనాభా సంబంధించి కూడా మొత్తానికి ఒక మాస్టర్ ప్లాన్ లాగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే మున్సిపల్ సంబంధించి చూసుకున్నట్టయితే మున్సిపల్ అధికారులు అయితే ఖాళీగా పోస్టులు కూడా కొన్ని ఖాళీగా ఉన్న నేపథ్యంలో కూడా అభివృద్ధి కుంటుపడుతుంది అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. దీనిపైన కూడా ఎలాంటి తర్వాత ఫ్యూచర్ ఎట్లా ఉంటుందని అది కూడా దానిపైన కూడా ఆలోచించే క్రమం కనిపిస్తూ ఉంది. మొత్తానికి నిజామాబాద్ సంబంధించిన కేటీఆర్ పర్యటన ఏదైతే ఉందో కేటీఆర్ పర్యటన కూడా మొత్తానికైతే ఒక ఏం జరుగుతుంది తర్వాత ఏం మాట్లాడతారని కూడా ఒక ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే ఆర్యూబీ పనులకైతే శంకుస్థాపన అయిపోయింది. తర్వాత అయితే నూతనంగా ఏదైతే చేపడుతున్న ఓల్డ్ కలెక్టరేట్ ఏదైతే ఉందో ఓల్డ్ కలెక్టరేట్ కార్యాలయం అయితే దానికి సంబంధించిన అయితే ఇక్కడ కళాభారతి నిర్మిస్తున్నారు. దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అయితే ఎక్కడికక్కడ కూడా కొన్ని ఇట్లా జిమ్ లాంటివి కూడా అంటే అభివృద్ధి సంబంధించి పార్కులు అట్లాంటివి కూడా కట్టడాలు ఫ్యూచర్లో ఏర్పాటు చేసే నేపథ్యంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ప్రజలు కూడా మధ్యలో అయితే కొద్దిగా ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉంది. ఎట్లాంటి ఫ్యూచర్ ఉంటుంది అన్ని కూలగొడుతున్నారు. ఏదైతే రెవెన్యూ సంబంధించిన ఆఫీసులు కానివ్వండి ఇట్లాంటివన్నీ కూలగొట్టారు. ఎట్లా ఉందని చెప్పేసి కూడా సిచ్యువేషన్ ఉండేది. కాకపోతే ఒక క్లారిటీ వచ్చింది. దానికి సంబంధించిన కూడా ఎవరికైతే ప్రైవేట్ వ్యక్తులకి ఏమో ఇదంతా కూడా ప్రభుత్వమే అన్ని కూడా చర్యలు తీసుకుంటుందని చెప్పిన నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా ఇప్పుడు సైలెంట్గా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే కేటీఆర్ పర్యటన ఏదైతే అంటే ముందు రోజు ఒకరోజు ముందే ఎప్పుడైతే వస్తున్నారని తెలిసినప్పటికీ కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు అయితే భద్రత చర్యలు ఏర్పాటు చేశారు. ఇటు కలెక్టర్ సంబంధించిన ఇటు కలెక్టర్ శ్రీనారాయణ రెడ్డి కావచ్చు ఇటు పోలీసు కమిషనర్ నాగరాజు కావచ్చు వీళ్ళందరూ కూడా అధికారులు ముందస్తుగా అయితే భద్రత చర్యలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడైతే ఏదైతే కార్యక్రమం ఇక్కడ పూర్తి అయిన నేపథ్యం కనిపిస్తుంది. కళాభారతి అయితే ప్రారంభం చేస్తారు. మరి తర్వాత మీడియా సమావేశంలో ఏం మాట్లాడతానని కూడా ఆసక్తి నెలకొంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.